వీరసేవ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. అలాగనే ఇంకొక పదవి కూడా ఉన్నది. అతనికి టీడీపీలోని ప్రధానమైన పాత్ర ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు ఏమంటే మనము ఎన్నో సమితిలు ఎన్నోసార్లు వాళ్ళకి పోయిన గవర్నమెంట్కి అర్జీలు ఇచ్చినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ల ముందర వస్తుంది కాబట్టి సాయిప్రసాద్ గారు ఇప్పుడు వాళ్ళని చర్చలకు పిలిచారు. ప్రస్తుతం మన దగ్గర వీరశైవ సమస్య ఆయన అధ్యక్షుడు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఆయన వివరాలతో తెలుసుకుందాం. అనే నమస్తేనా, మీ ప్రస్తుతంకి టీడీపీలో వైసీపీలో నుంచి చాలా అనుభవాలు వచ్చింటాయి. ఏ దానికి మీరు అర్జీలు ఇచ్చారు, ఏవే పదవులు మీకు ఇవి భూ గజ్జాలు కానీ ఇంకా ఏమన్నా అన్యాయాలు ఏమన్నా జరిగినాయా? యాక్చువల్గా ఈరోజు ఆదోని వీరశైవ సమాజంతో సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక ఒక మీటింగ్ పెట్టినారు. ఆయన వీరశైవ సమాజంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఆ ముఖ్య అజెండా ఏమంటే వీరశైవులను ఓబీసీలో చేర్చడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం కేంద్ర ప్రభుత్వానికి ఒకటి, ఓబీసీలోకి చేర్చడానికి. రెండవది వచ్చేసి శ్రీశైల దేవస్థాన చైర్మన్ పదవి గురించి మాకు ప్రాధాన్యత ఇచ్చే దాని గురించి ఇట్లా 2-3 విషయాలు, ఇంకొకటి శ్మశాన వాటిక గురించి, ఈ 2-3 విషయాల గురించి ఈరోజు చర్చించి మాట్లాడతామని చెప్పినారు. ఇప్పుడు వీరసేవలకి 5 ఏళ్ళ నుంచి లేని వీరసేవలకు ఈరోజు సాయిప్రసాద్ గారికి ఎలా మతికొచ్చారు? అదే మేము కూడా ఈరోజు ప్రశ్నించాలనుకున్న విషయం ఏమంటే, ఈ ఓబీసీ తీర్మానం అనేది మేము గత ఒక 1 year బ్యాక్ మేమంతా ఢిల్లీ వెళ్ళి ఓబీసీ చైర్మన్ కలవడం జరిగింది. ఆయన చెప్పిన మాట ఏమంటే, మీ ఓబీసీ చేర్చాలంటే మాకు అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే మేము పరిశీలిస్తామని చెప్పినారు. అప్పుడు మేమేం చేసినామంటే ఇక్కడికి వచ్చి మా పార్టీ కాకపోయినా మా వీరశైవ కార్పొరేషన్ చైర్మన్ గారిని కలిసి, అయ్యా మనది ఇట్లా ఓబీసీలో కలపడానికి ప్రతిపాదనలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలంట అని ప్రయత్నం చేస్తే అవి నీరు గారిపోయాయి. అట్లాగే ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినారు. ఎప్పుడు కూడా ఈ ప్రతిపాదనలు పంపించే ఆలోచనే చేయని ప్రభుత్వము ఈరోజు కొత్తగా సాయిప్రసాద్ రెడ్డి గారు వీరశైవుల మీటింగ్లో ఓబీసీకి ప్రతిపాదనలు పంపిస్తాం అంటే ఈ 5 ఏళ్ళు ఏం చేసినారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఓబీసీ ప్రతిపాదనలు పంపిస్తామని ఇప్పుడు అంటున్నారు. ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేసినారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే దేవస్థానంలో మాకు ప్రాధాన్యత అనేది మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మన బీసీ డిక్లరేషన్లో లింగాయతులకు ఒక ప్రత్యేక డిక్లరేషన్ ఇచ్చినారు. దాంట్లో భాగంగా ఓబీసీ ప్రతిపాదనలు పంపించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము ఓబీసీ ఇప్పిస్తామని మాకు ప్రామిస్ చేసినారు. అట్లాగే శ్రీశైల దేవస్థాన చైర్మన్ పదవి శాశ్వతంగా వీరశైవులకే ఇస్తామని మాట ఇచ్చినారు. అట్లాగే బసవభవన్ ఒకటి శ్రీశైల ముఖద్వారంలో బసవభవన్, ఎందుకంటే ఈ శ్రీశైల పాదయాత్రలో వచ్చే భక్తులకి అనువుగా ఉంటుంది. వాళ్ళకు ఒక మంచిగా వాళ్ళకు భోజన వసతి, ఉండడానికి వసతి అంతా చేయడానికి ఒక బసవభవన్ అడిగాము. దానికి ఆయన సమ్మతించినారు. అట్లాగే మన శివాలయాల్లో మాకు ప్రాతినిధ్యం కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇవన్నీ ఒప్పుకొని తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు సడన్గా వీరశైవుల సమస్యలు 5 ఏళ్ళ తర్వాత వైకాపాకి గుర్తొచ్చినాయి. ముఖ్యంగా మన ఆదోని ఎమ్మెల్యే గారికి ఇప్పుడు గుర్తొచ్చి ఈ సమస్యల గురించి చర్చించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరం. అట్లాగే మన వీరశైవ కార్పొరేషన్లో 2 డైరెక్టర్లను రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన గోపాల్ రెడ్డి అనే అతనికి, గుంటకల్ నియోజకవర్గానికి చెందిన యుగంధర్ రెడ్డి అనే అతనికి, వీళ్ళకు ఈ లింగాయతులకు ఎటువంటి సంబంధం లేదు, వీరశైవులకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. ఒక బీసీ కార్పొరేషన్, అందులో వీరశైవ కార్పొరేషన్లో 2 వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి డైరెక్టర్లు, అంటే డైరెక్టర్ల పదవులు కూడా తక్కువైపోయినాయి వాళ్ళకు, వైసీపీ వాళ్ళకు. ఇంత అన్యాయం జరిగితే మేము ఎంత ప్రశ్నించినా మా వాయిస్ ముందుకు పోలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది మాకు. వీరభద్రగౌడ్ గారికి మేము విజ్ఞాపిస్తేనే దానికి ప్రతిస్పందిస్తూ ఆయనకి వీరభద్రగౌడ్ గారికి ఆలూరు టికెట్ కేటాయించింది. ఈ సమయంలో వీరశైవులు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కృతజ్ఞత చూపించుకోవాలంటే వీరశైవులంతా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి మా కృతజ్ఞతను తెలుగుదేశం పార్టీకి తెలిపితేనే మేము ధర్మబద్ధులం అవుతాం, అదర్వైజ్ ధర్మం తప్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు శ్రీశైలంలో చైర్మన్ పదవికి ఇచ్చేదానికా, లేకపోతే మీరు మీ మఠానికి సంబంధించిన భూ గజ్జాలు చేయడానికి మాపుకోవడానికా, ఇది అంత రాజకీయమా? ఇప్పుడు సాయిప్రసాద్ మీకు చర్చలకు పిలిచడం, సాయిప్రసాద్ రెడ్డి గారు మాకేదో చేస్తామని ఈరోజు వీరశైవ
మఠం మన వీరశైవులతో సమావేశం ఏర్పాటు చేసినారు. యాక్చువల్గా ఆదోన్లోనే కళ్ళు మఠం 43 సెంట్ల స్థలం వైసీపీ నాయకులు కబ్జా చేసినారు. దాని గురించి ముందు ఆయన సమాధానం చెప్పాల్సిందిగా నా విజ్ఞప్తి. అంతేగాని ఈరోజు వీరశైవులకు ఏదో చేస్తానని కొత్తగా ఇప్పుడు ఆయన ముందుకు రావడం అనేది చాలా దురదృష్టకరము. మొన్న కూడా రీసెంట్గా బసవేశ్వరుని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించినారు. దాంట్లో కూడా మెజారిటీ తెలుగుదేశం నాయకుడైన మీనాక్షి నాయుడు గారు ఆయన సహకారంతోనే ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. ఆదోన్లో చాలా అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంట్లో కూడా మీనాక్షి నాయుడు గారి సహకారం ఉంది అని నాకు తెలిసింది. ఇప్పుడు సాయి ప్రసాద్ గారు కబ్జా చేశారా, లేకుంటే వాళ్ళు ఉన్న అనుచరులు కబ్జా చేశారా, లేకుంటే ఈ మఠానికి సంబంధించిన ఇది ఒకటేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఈ మఠానికి సంబంధించిన చాలా భూములు అన్యాక్రాంతమైనాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా కోట్ల విలువ చేసి ఆదోని పట్టణానికి దగ్గరలోని 43 సెంట్ల స్థలము ఆయన అనుచరులు వైకాపా నాయకులు దీన్ని కబ్జా చేసినారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. పెద్ద తుమ్మలం కూడా దాదాపు 12 సెంట్ల నుంచి 13 సెంట్ల వరకు కబ్జా 12 ఎకరాలు ఇంతకుముందు కూడా కొన్ని పేపర్లు కూడా వచ్చాయి, కానీ దాని నుంచి ఎలాంటి స్పందన ఇంతవరకు లేదు. కానీ మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అక్కడికి, లేదంటే ఏమన్నా పోరాడారు? దీని గురించి కూడా ఆల్రెడీ నేను కూడా న్యూస్ పేపర్లో చదివిందే. 12-13 ఎకరాలు మన కల్లుమఠం భూమే పెద్ద తుమ్మలం ప్రాంతంలో కబ్జా అయిందని విన్నాను. సరే, అక్కడ ఆదోని ప్రాంత వాసులు దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఏమన్నా నెక్స్ట్ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దీని గురించి మేము ఖచ్చితంగా మా అధినాయకునికి అలాగే మా పార్టీలో విన్నవించి అది పార్టీలో గవర్నమెంట్లో దీనికి న్యాయం చేసుకుంటామని నేను ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మీ సంఘానికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఈదభద్ర గౌడ్ గారికి, ప్లస్ అలాగనే అవతల గట్టి వ్యక్తి కూడా వైసీపీ నాయకులే అరాచకాలకి ఆరోపణలకి డబ్బులకు లోబడి అలాంటి ప్రవర్తనలు చేసి గవర్నమెంట్ ఇప్పుడు ఈరభద్ర గౌడ్ గెలుస్తారా, అతనే గెలుస్తారా, లేకపోతే మీరు ఎవరికి? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని